Hi friends, welcome to Crick 360. Chennai Super Kings versus Rajasthan Royals match లో CSK మ్యాచ్ గెలిచి కీలకమైన 2 పాయింట్స్ సంపాదించి బెటర్ రన్ రేట్ తో 14 పాయింట్స్ తో థర్డ్ స్పాట్ కి అయితే ఎగబాకింది. సో ఇప్పుడు CSK ఫ్యాన్స్ లో సగం మందికి మైండ్ లో ఏముంటుంది అంటే అరే ఎలాగో ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ మెండుగా ఉన్నాయి కదా, ఆ క్వాలిఫై అయ్యేది ఏదో క్వాలిఫై అయిపోయి నంబర్ 2 స్పాట్ లో గనక ఫినిష్ చేస్తే జస్ట్ ఒక్క క్వాలిఫైర్ మ్యాచ్ ఆడితేనే ఫైనల్ కి టికెట్ సంపాదించుకోవచ్చు గెలిస్తే అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. వేరే ఇంకొక ఎండ్లో మిగతా యాంటీ ఫ్యాన్స్ అంతా ఏమనుకుంటూ ఉంటారు, ఫస్ట్ ప్లే ఆఫ్ క్వాలిఫై కానీ తర్వాత టాప్ 2 గురించి ఆలోచిద్దాం అని అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ నేను చెప్పే డిస్క్లైమర్ ఏంటి అంటే ఇది క్వాలిఫికేషన్ సినారియో మాత్రమే, ప్రాక్టికల్ గా ఇదే జరగాలనేది ఏం లేదు, జస్ట్ పాసిబిలిటీ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో CSK ఫ్యాన్స్ కి ఇది కాస్త నచ్చచ్చు, బట్ మిగతా యాంటీ ఫ్యాన్స్ అందరికి ఏమనిపించవచ్చు అంటే వాళ్ళ టీమ్స్ ఓడిపోవాలి అని నేనేదో కోరుకుంటుంటే అనిపించచ్చు. సో స్పోర్టివ్ గా తీసుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి బాస్, పర్లేదు. ఎందుకంటే రాబోతున్న రోజుల్లో మీ టీమ్స్ కూడా ఎలా క్వాలిఫై అవుతాయి అనేది కూడా సినారియోస్ చేస్తాం. సో ఇప్పుడు ప్రెసెంట్ CSK టాప్ 2 లో ఫినిష్ చేయడానికి ఏమేం జరగాలి అంటే +1, -2, -1. సో ఈ ఈక్వేషన్ జరిగితే సరిపోతుంది. ఫస్ట్ +1 అంటే ఏంటి, CSK కి లాస్ట్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఉంది కదా, ఆ మ్యాచ్ లో గనక CSK గెలిచేస్తే 16 పాయింట్స్ వచ్చేస్తాయి. ఎలాగో ఇప్పటికే బెటర్ రన్ రేట్ ఉంది కాబట్టి ఆ మ్యాచ్ గెలిచాక ఇంకొన్ని రన్ రేట్ పాయింట్లు కూడా యాడ్ అవుతాయి కాబట్టి రన్ రేట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పటికే టాప్ 10 టీమ్స్ లో హైయెస్ట్ రన్ రేట్ ఉన్నది ఫస్ట్ KKR కి అయితే, సెకండ్ బెస్ట్ రన్ రేట్ ఉన్నది CSK కి. సో రన్ రేట్ వల్ల CSK అయితే బాధపడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు -2 అంటే ఏంటి, ఫస్ట్ స్పాట్ లో ఎవరున్నారు, KKR వాళ్ళు 18 పాయింట్స్ తో ఉన్నారు. సో CSK మ్యాక్స్ 16 పాయింట్స్ మాత్రమే సంపాదించగలరు కాబట్టి ఫస్ట్ స్పాట్ కి వెళ్ళడానికి వీలు కాదు. ఇప్పుడు సెకండ్ స్పాట్ లో ఎవరున్నారు, రాజస్థాన్ రాయల్స్ విత్ 16 పాయింట్స్, స్టిల్ 2 మ్యాచెస్ వాళ్ళకైతే రిమైనింగ్ ఉన్నాయి. సో ఇప్పుడు CSK ఏం చేయాల్సిన స్లాట్ ఏది, ఈ సెకండ్ స్లాటే. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ కి తర్వాత ఉన్న మ్యాచెస్ ఏవి అంటే ఒకటి పంజాబ్ కింగ్స్ తో ఉంది, ఇంకొకటి కోల్కతా నైట్ రైడర్స్ తో ఉంది. సో ఈ 2 మ్యాచ్లు గనక రాజస్థాన్ రాయల్స్ కింద ఓడిపోతే వాళ్ళు 14 మ్యాచెస్ తర్వాత సేమ్ CSK లాగానే 16 పాయింట్స్ తో ఫినిష్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది జరగడం కాస్త అసంభవమే, బట్ రీసెంట్ టైమ్స్ లో ఎలా ఉందంటే ఫస్ట్ ఫేజ్ లో మ్యాచెస్ గెలిచిన వాళ్ళందరూ సెకండ్ ఫేజ్ లో ఓడిపోతున్నారు, ఫస్ట్ ఫేజ్ లో మ్యాచెస్ ఓడిపోయిన వాళ్ళందరూ సెకండ్ మ్యాచెస్ లో గెలుస్తూ వస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ RCB కన్జిక్యూటివ్ గా 5 మ్యాచెస్ అయితే గెలుస్తూ వచ్చింది. సో ఆ పాసిబిలిటీ జరిగే అవకాశం ఉందని ఈ ఈక్వేషన్ అయితే చెప్తున్నా. ఇక ఫైనల్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే కాస్త చెప్పడానికి కష్టంగానే ఉంది. మన SRH ఆరెంజ్ ఆర్మీ కూడా 14 పాయింట్స్ తో ఉంది, ఇంకా స్టిల్ 2 మ్యాచెస్ అయితే రిమైనింగ్ ఉన్నాయి. ఆ 2 మ్యాచెస్ లో మన వాళ్ళు ఒక్క మ్యాచ్ గనక ఓడిపోతే అప్పుడు CSK వాళ్ళకి మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే SRH ఓడిపోయాక అప్పుడు రాజస్థాన్ రాయల్స్, తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, దాని తర్వాత వీళ్ళకి SRH ముగ్గురికి 16 పాయింట్స్ ఉంటాయి. అప్పుడు రన్ రేట్ ప్లేలోకి వస్తుంది. CSK కి ఎలాగో ఈ 2 టీమ్స్ కన్నా బెటర్ రన్ రేట్ ఉంది కాబట్టి CSK వాళ్ళు టాప్ 2 లో ఫినిష్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫైనల్ గా కొంతమంది ఇంకో డౌట్ కూడా వస్తుంది. డౌట్ ఏంటి అంటే లక్నో సూపర్ జైంట్స్ కూడా 2 మ్యాచెస్ మిగిలి ఉన్నాయి కదా, వాళ్ళు కూడా 16 పాయింట్స్ సంపాదించవచ్చు అని. బట్ CSK కి +0.528 రన్ రేట్ ఉంటే వాళ్ళకి మటుకు -0.729 ఉంది. ఇది ఎంత డిఫరెన్స్ అంటే లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు తర్వాత జరిగే 2 మ్యాచ్ల్లో 50 నుంచి 100 రన్స్ తేడాతో గెలిచినా కూడా వాళ్ళు ఈ రన్ రేట్ ని అచీవ్ చేయడం అసంభవం. అందుకనే ఈ ఈక్వేషన్ ద్వారా CSK టాప్ 2 క్వాలిఫై అవుతుందని చెప్తున్నా. సో ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో RCB క్వాలిఫికేషన్ సినారియో గురించి తెలుసుకుందాం. ఇంకా బ్రీఫ్ గా ఒకసారి చెప్పేసినట్లయితే రాజస్థాన్ రాయల్స్ తర్వాత 2 మ్యాచెస్ ఓడిపోవాలి, SRH 2 మ్యాచ్లో 1 మ్యాచ్ ఓడిపోవాలి, 2 ఓడిపోయినా CSK ఫ్యాన్స్ అయితే వద్దన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు మా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా